శనిగ్రహం అనగానే కుటుంబరీత్యా చాలామందికి భయాలు అపోహలు ఉంటూ ఉంటాయి. మరి శనిగ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు కుటుంబం అంతా శనిగ్రహ దోషాన్ని తొలగించుకోవాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. శనీశ్వరుణ్ణి భయంతో కాకుండా భక్తిపూర్వకంగా ఆరాధిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి శని ఐశ్వర్య ప్రదాత కూడా. శనిగ్రహం సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు పట్టేటువంటి కాలం 30 సంవత్సరాలు. మరి భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించేటువంటి కాలం 24 గంటలు. శని చాలా నెమ్మదిగా కదిలేవాడు కాబట్టి శనీశ్వరుని మందహ అంటారు. జీవరాశుల్ని సత్య మార్గంలో నడిపించేందుకే శని అవతరించాడు అని ప్రతీతి. కేవలం శనివారం నాడే కాకుండా అమావాస్య నాడు కూడా శనిదేవుణ్ణి ఆరాధించాలి. కుటుంబానికి యావత్తు శని దోషం తొలగాలంటే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సామూహికంగా అన్నదానం చేయాలి. అలాగే కుటుంబం అంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్లి అక్కడ నదీ స్నానాల్ని ఆచరించాలి. స్నానం ఆచరిస్తూ శనీశ్వరుని మానసికంగానైనా స్మరించాలి. కుటుంబం అంతా శనివారం ఒంటిపూట భోజనం చేయాలి. అమావాస్య నాడు విధిగా నవగ్రహ ప్రదక్షిణలు చేసి శనికి ఆముదంతో లేదా నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. శనికి ప్రతి శనివారం నువ్వులు, బెల్లం నివేదన చేయాలి. నీలి శంఖం పుష్పాలతో శనీశ్వరుని ఆరాధించినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులంతా శని దోష నివృత్తి కోసం ప్రతి మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా కూడా పారాయణ చేస్తే చాలా ఉత్తమం, శుభప్రదం.